ఎవరో ట్రంప్ గారు చెప్పారనో లేదా పాకిస్తాన్ వారు ప్రాధేయపడ్డారనో మేము ఆపేశాం, చర్చలు జరిపాం, యుద్ధం ఆపేశాం, వి వాంట్ పీస్ అని మీరు ఆపరేషన్ ఆపేరే కానీ ఆపరేషన్ కగారు మీరు చేస్తూ ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి ఎవరైతే ఏ ఉద్యమకారులైతే ఈ మూల సంపద మూల వనరులు మూలవాసులకే చెందాలి, ఫిఫ్త్ షెడ్యూల్ ఏమైతుందో దాన్ని అమలుపరచండి, 170 యాక్ట్ని మీరు అమలుపరచండి, తోటా నాగపూర్ పెనల్టీ యాక్ట్ని మీరు అమలుపరచండి. ఏ ఆదివాసుల హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ రాజ్యాంగ పెద్దలు కానీ ఏ నిర్ణయం చేశారో ఈ రాజ్యాంగంలో ఆ ఎస్టీ రైట్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని యుద్ధం చేస్తుంటే నక్సలైట్స్ ఆపరేషన్ గారితో మీరు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు. కానీ మేము శాంతి కోరుకుంటున్నాం. ఎందుకంటే యుద్ధంలో మేము నష్టమని కాదు, మేము ఆల్రెడీ ప్రాణాలు తెగించవచ్చాము. ఇక్కడికి అమ్మని బాబుని సమస్తాన్ని సంపదని ఇల్లుని వాకిని ఊరిని వాడిని సమస్తాన్ని వదుకొనొచ్చాము రైట్ జస్టిస్ కోసం. ప్రాణంకి మా భయం లేదు, ప్రాణం మిమ్మల్ని తీపి లేదు. మా కోసం మిమ్మల్ని శాంతి జరపనట్లా, మా కోసం మీరు కాల్పు ఆపుతున్నట్లా. ఇండియన్ బ్యాటిల్ బిట్వీన్ యు అండ్ వి. అమాయక ఆదివాసులు చనిపోతున్నారు, ఆదివాసులు చదవకూడదు, ఎవరూ చదవకూడదు, బతకాలి అని మహోన్నత ఆశయంతో ఆ ఉద్యమకారులు శాంతత జరపండి అని విజ్ఞప్తి చేస్తే మీరు శాంతత జరపరా అండి? ఇదేం న్యాయం అండి? దాయాద్ దేశం పాకిస్తాన్తో మీరు చర్చలు జరిపారు, కానీ ఈ దేశంలో పుట్టిన ఈ భారతమాత బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీరు కోరితే మీరు శాంతత జరపడం అనేది అమాననీయం, అమానుషం. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఆపరేషన్ గారిని ఆపి శాంతి జరపండి సార్. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. వాట్ ది మీనింగ్ ఆఫ్ ఆపరేషన్ కగార్? కగార్ అంటే అంచు, అంతం. దిస్ ఇస్ ఫైనల్ వార్ బిట్వీన్ నక్సలైట్స్ అండ్ ది గవర్నమెంట్ అని మీరు ఛాలెంజ్ చేస్తున్నారంటే వాట్ ది నక్సలైట్స్, వాట్ ది నక్సలైట్స్? ఆకలి ఉన్నంతకాలం, దోపిడీ ఉన్నంతకాలం, పీడన ఉన్నంతకాలం అడిగినోడు నక్సలైట్, అడిగినోడు ఆల్ రైట్. దే ఆర్ నక్సలైట్స్, సో వాట్? బట్ డోంట్ ఫర్గెట్ దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ అవర్ కంట్రీ, ద పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ నేషన్. మన భారతమాత బిడ్డల వాళ్ళు ఆడుకోసం సరిపడి సార్. నేను హిందూ రిక్వెస్ట్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. ఇంకో విషయం విజ్ఞప్తి చేస్తున్నాను మీకు. మీరు హిందూ పార్టీ అంటారు, మీరు హిందువుల కోసం పనిచేస్తూ ఉంటున్నారు, మన హిందూ దేశం ఉంటున్నారు మీరు. అలాంటి హిందూ దేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారం కర్మకాండ జరగాలి. ఎవరైనా చనిపోతే ఈ దేశంలో లేదు, ప్రపంచంలోనే ఎవరు పుట్టినా సరే, ఎవరు మరణించినా సరే అంత వాల్యూ ఇస్తారు. అలాంటి కర్మకాండ జరుపుకోవడానికి సంబాల కేశవరావు కెప్టెన్ దళపతి, మావోయిస్ట్ పార్టీ అధినేత నాయకుడు. మీ యుద్ధ శాంతి ప్రక్రియ ప్రకారం అయినా సరే ఆయన విశ్వాస గారు వచ్చి, ఆయన బంధువులు వచ్చి ఇలా జోలు పట్టుకొని మా ఆయన బ్రతుకాయని మాకు అప్పగించండి అంటే మీరు అప్పగించరా సార్? ఎవరైతే యుద్ధంలో చనిపోయారో మహానుభావులు ఉన్నారో వీళ్ళు, వాళ్ళందరూ బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద వచ్చి వాళ్ళ యొక్క సవాళ్ళని అప్పగించండి, మేము కర్మకాలు జరిపించుకుంటామంటే మీరు అప్పగించరా సార్? ఇక మీరేం హిందూ పార్టీ అండి? మీరేం హిందూ? మీరు హిందూ కర్మకాండలను కూడా మీరు జరుపుకోకుండా చేస్తున్నారంటే ఇంకా మీరేం హిందువులు? ఒకే రెస్పెక్టింగ్ హిందూయిజం. ఇవ్వండి సార్, బ్రతకాయలు ఇవ్వండి సార్, శాంతి జరపండి సార్, ఈ కాల్పులు ఆపండి సార్ ప్లీజ్. ఎందుకంటే నరేంద్ర మోడీజీ, అమిత్ షాజీ ప్రప్రదంగా ఎక్కడైతే బెంగాల్లో నక్సల్ ఉద్యమం పుట్టిందో, తారుముదారుగా నాయకత్వం ఏర్పడిందో, ఆ తర్వాత శ్రీకాకుళం ఉద్యమం జరిగింది 69లో. అప్పుడు జలగంగారావు హోమ్ మినిస్టర్, వెంకటప్పచ్చు, మారుపట్ల కైలాసం, పంచాయతీ కృష్ణమూర్తి, విమ్మల, ఎందరో విరాధ వీరులు మహానుభావులు చాలామంది చనిపోయారు. ఉద్యమాన్ని మీరు అనుసరిస్తున్నారని పోలా. ఉద్యమం స్టిల్ గోయింగ్ ఆన్. ఈ సంబాల్ కేశవరావు హేల్స్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఉద్యమం ఆగిపోయినారు, ఉద్యమం చనిపోలా. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు, ఆపరేషన్ గ్రేహౌండ్స్ పెట్టారు, అంశత మొదలైంది, యుద్ధం మొదలైంది. ఆ తర్వాత ఆటంకవాదులకు ఎట్టి పరిస్థితులు తావులేదు దేశంలోని ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ పెట్టారు. మళ్ళా యుద్ధం మొదలైంది, మళ్ళా కాల్పులు, మళ్ళా చావులు, బీభత్సం దాను. అయినా యుద్ధం ఆగలా. సల్వా జూడం పెట్టారు. దట్ ది మీనింగ్ ఆఫ్ సల్వా జూడం. అన్నదమ్ముల మధ్యన కొట్లాట, ఆదివాసుల మధ్య కొట్లాట, ఆదివాసులతో ఆదివాసులు చంపేయడానికి పుట్టిన
పెట్టిన కుట్రలో భాగమే సల్వాజుడం. అదే అయింది. అనేక మంది చనిపోయారు. మళ్ళీ గర్భాప్తి అన్నారు. ఎవరైతే ఉద్యమాల్లోకి వెళ్ళారో మీరంత బాగా కింద పడేసేయండి, గర్భాప్తికి ఇంటికి తిరిగి వచ్చేయండి, మేము మీకు ప్రోత్సాహ పథకాలు పెడతామని చెప్పారు. అది వచ్చేసారా? వచ్చేవారు యుద్ధం చేస్తున్నారు. స్టిల్ దట్ బ్యాటిల్ ఇస్ గోయింగ్ ఆన్. అయింది. మళ్ళా అమిత్ షా ఏకంగా మావోయిస్టుల నుంచి భారతదేశం విముక్తి కావాలి, ముక్తి భారత్ ఫ్రమ్ మావోయిస్టులను అడిగినా ఎవరితో ముక్తి చేస్తారండి? ఆకలి దోపిడీ పైన ఉన్నంతకాలం తిరుగుబాటు తప్పదు. అయిపోయింది. ఇవాళ ఆపరేషన్ కగారు అన్నారు మీరు. కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్, ఇప్పటికైనా సరే ఆపరేషన్ కగారు పేరు చెప్పి దయించి ఇంకెవరిని చంపకండి సార్. వై ఆర్ కిల్లింగ్ లైక్ దిస్? పాకిస్తాన్తో చర్చ జరిపిన వాడు ఇండియా బిడ్డలతో మీరు ఎందుకు చర్చ జరపడం? మేము వస్తున్నాము చర్చలకి, మాతో చర్చ జరపండి వాలంటీర్గా వాడాడుతుంటే వై డోంట్ యు హానర్ దెమ్? శత్రువుని కూడా హానర్ చేసే లక్షణం యుద్ధ ఒప్పందంలో ఉంది. యు రెస్పెక్ట్ దట్ ఒప్పందం. ఇదంతా ఎందుకు చేస్తున్నారు మీరు? మాకు రోడ్లు వద్దు, మాకు విద్య కావాలి, వైద్య కావాలంటున్నారు కదా ఆదివాసీలు. ఎందుకు రోడ్లు వద్దు అంటున్నారు? ఎందుకంటే ఆ అమ్మ, ఆ తల్లి అడవి మా అమ్మ, అడవి తల్లి మా అమ్మ. కానీ మా అమ్మ కింద, మా అమ్మ కడుపులో సమస్త ఖనిజాలు ఉన్నాయి. బంగారం, ఇనుము, మ్యాంగనీస్, వాట్ నాట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కోటాను కోట వస్తుంది. అది మీకు కావాలి. అది మీరు పెట్టుబడిదారులకు అప్పచెప్పాలి, అది కార్పొరేట్కి అప్పచెప్పాలి, అది అంబానీలు, ఆదానీలు, జిందాలు, వేదాంతాలు వాళ్ళకి అప్పచెప్పాలి. 6 lane రోడ్స్ కావాలి. 6 lane రోడ్స్ టు దండకారణ్య టు అమరావతి, దండకారణ్య టు ఢిల్లీ, దండకారణ్య టు బాంబే. అవార్డ్ ఆ వ్యాపారం మీకు కావాలి. కాబట్టి మీరు హిందూగా బిహేవ్ చేయట్లేదు నరేంద్ర మోడీజీ. యు ఆర్ బిహేవింగ్ లైక్ ఏ బిజినెస్ పవర్ మాంగర్. మై హంబుల్ రిక్వెస్ట్, బిజినెస్ దాని కొమ్ము కాయకండి. ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ది రియల్ బుద్ధిస్ట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఎవరైనా ఉంటే ఆదివాసీయే. బుద్ధ భగవాన్ ఏం చెప్తాడు? ఎవరైతే కోరికలకు మూల కారణాలు కోరికలు, అలాంటి కోరికలు ఎవరైతే కోరుకుంటారో వాడు దుఃఖాలకు మూల కారణం అవుతారు. కాబట్టి తినడం, ఉండడం, పండడం ఈ మూడో తెలిసిన ఆదివాసీలకి నిజంగా ఇలా హింస పెట్టి చేయకుండా వాళ్ళ ఆస్తి, వాళ్ళ సంపద వాళ్ళకిచ్చి ఈ ఫ్యూచర్ని ఇంప్లిమెంట్ చేసి కాన్సెప్ట్ అమలు పరిచి ఆదివాసీ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం అన్నిటిని మించి ఎవరైతే జీవితాలను కూడా ప్రాణంగా పెట్టి త్యాగం చేస్తున్నారో ప్రజల కోసం, వాళ్ళ కోసం, అందరూ బతకడం కోసం వెంటనే మీరు ఆపండి, శాంతులు జరపండి. దిస్ మై హంబుల్ రిక్వెస్ట్. ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అ లాట్.